కార్పొరేట్ కంపెనీల లాభాల కోసమే కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వాలు పనిచేస్తున్నాయని, వారికి సహజ సంపదను దోచిపెడుతున్నాయని భారత కమ్యూనిటీ పార్టీ రాష్ట్ర కార్యదర్శి జి ఈశ్వరయ్య అన్నారు. కేంద్ర ప్రభుత్వం హోంశాఖతో చర్చలు జరుపుకునేందుకు అవకాశం ఇవ్వాలని కోరిన మావోయిస్టులను పట్టుకుని కాల్చి చంపడం తగదన్నారు. అలాగే తెలంగాణ వల్లే రాష్ట్రంలో కులగణన నిర్వహించి స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్ సౌకర్యం కల్పించాలని ఈశ్వరయ్య డిమాండ్ చేశారు. సిపిఐ కాకినాడ జిల్లా మహాసభల సందర్భంగా జరగనున్న మహాసభలకు హాజరయ్యేందుకు ఆయన వచ్చారు. ఈ సందర్భంగా మంగళవారం స్థానిక హోటల్లో ఈశ్వరయ్య మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈశ్వరయ్య మీడియాతో మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం కార్పొరేటర్లకు కొమ్ము కాస్తూ అడవులు గనులు ఇతర సాధన సంపదను కార్పొరేటర్లకు అప్పగిస్తుందని చెప్పారు. ఇక మావోయిస్టులను బలవంతంగా తీసుకుపోయి కాల్చి చంపారన్నారు. ఇవంతా ఫేక్ ఎన్కౌంటర్లని చెప్పారు. ఈ సమావేశంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు తాటిపాక మధు, సిపిఐ కాకినాడ జిల్లా కార్యదర్శి కె బోడకొండ, సహాయ కార్యదర్శి తోకల ప్రసాద్, నగర కార్యదర్శి పప్పు ఆదినారాయణ, బొబ్బిలి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఆస్తి తగాదాల లేదా పంపకాల్లో వచ్చినటువంటి తేడాల ఈరోజు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ఒకవైపున చాలా నష్టం జరుగుతూ ఉంది. కాబట్టి దాన్ని నివారించడానికి వాళ్ళు నమ్మినటువంటి మార్క్సిస్ట్, లెనినిస్ట్, మావోయిస్ట్ సిద్ధాంతం ఆధారంగా వారు ఫైట్ చేస్తున్నారు. ఈవెన్లో వాళ్ళపైన ఏమైనా కేసులు ఉంటే న్యాయస్థానాల్లో వారిని శిక్షించి లోపల బంధించవచ్చు. కానీ అలాంటిది కాకుండా చట్టాన్ని వారి చేతిలో తీసుకొని హత్య చేయడం అనేటువంటిది ఇంతకంటే దుర్మార్గకరమైన విషయం లేదని చెప్పి మేము సిపిఐగా భావిస్తూ ఉన్నాం. అదే సందర్భంలోనే 1R70 యాక్ట్ గిరిజనులు ఎక్కడైతే ఉన్నారో అలాంటి 1R70 యాక్ట్ను సవరించడానికి అటవీ హక్కుల చట్టాన్ని చట్టం చేసినప్పుడు కూడా దానికి తూట్లు పొడిచి గిరిజనేతరులుగా ఉన్నటువంటి వాళ్ళు లేదా అదాని బదాని లాంటి వాళ్లకు అడవుల్లో ఉన్నటువంటి ఖనిజ సంపదను, వనరులను వారికి కట్టబెట్టడానికి అక్కడ ఉన్నటువంటి పెద్ద మైనింగ్ మాఫియాకు తల ఒగ్గి ఈరోజు భారత ప్రభుత్వం వారికి బాసటగా నిలబడి దాన్ని వ్యతిరేకించి అది ప్రజల సంపద, ప్రభుత్వ సంపదగా ఉండాలని చెప్పి పోరాటం చేసే వాళ్ళు ఇప్పటికే దాదాపు 1600 మంది గిరిజనులు పెట్టుకున్నటువంటి పరిస్థితి ఒకవైపు ఉంది. నిన్న కూడా ప్రకటించారు. 3 రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఉత్తరాలు రాశారు. మేము ఫిబ్రవరి వరకు మాకు టైం ఇవ్వండి, మేము ఆయుధాలతో సహా లొంగిపోతాం, మీరు కూమింగ్ నిర్వహించొద్దని చెప్పేసి వారు అడిగారు. దీన్ని భారతదేశంలో ఉన్నటువంటి జడ్జీలు కానీ, మేధావులు కానీ, పౌర హక్కుల సంఘాలు కానీ, సిపిఐ లాంటి పార్టీలు కానీ పదే భారత ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉంటే శాంతి చర్చలకు వస్తామని చెప్పి ప్రకటించిన తర్వాత వాళ్ళు రావడానికి నిర్ణయం తీసుకున్న తర్వాత ఈ ప్రభుత్వం ఫ్యాసిస్ట్ విధానాలతో కాల్చి చంపడం ఇంతకంటే దారుణమైనటువంటి విషయం మరొకటి. మేము అడుగుతా ఉన్నాం నరేంద్ర మోడీ గారిని, అమిత్ షా గారిని, మీరు కాశ్మీర్లో ఉగ్రవాదులు వచ్చి భారతీయుల పైన దాడి జరిగితే అక్కడ ఉన్నటువంటి మీరు యుద్ధం ప్రకటించారు. యుద్ధం ప్రకటించి ఆ దేశం పైన దాడి చేస్తున్నామని చెప్పారు. మీరు దాడి చేస్తూ ఉంటే భారతీయ సమాజం అంతా మీ ఎనికి పక్క నిలబడింది, భారత ప్రభుత్వం వైపు నిలబడింది. కానీ మీరు అమెరికాలో ఉన్నటువంటి ట్రంప్ సీజ్ ఫైర్ అని చెప్పి ప్రకటించగానే మీరు అక్కడ కానీ ఇక్కడ ఉన్నటువంటిది భారతీయ పౌరులు ఈ సమాజంలో పీడనకు వ్యతిరేకంగా పోరాటం చేసినట్టు వాళ్ళు. అలాంటి వాళ్ళ పైన ఇంత దారుణంగా కర్కశంగా చేయడం అనేటువంటిది భావ్యం కాదు. ఇప్పటికైనా ప్రభుత్వం తక్షణం వారిని చర్చలకు ఆహ్వానించి వారిని కాపాడడానికి అనేక రకాలైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము సిపిఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి